బెడ్షీట్ కలర్ క్రీమ్ కలర్ అండి. ఈ బెడ్షీట్ మీకు డిజైన్ ఇంకా క్లియర్గా తెలియడం కోసం తల వైపున ఒక 1 ఫీట్ నేను ఫోల్డ్ చేశాను. అప్పుడు మీకు ఇక్కడ లెగ్స్ దగ్గర ఎడ్జ్లో ఏదైతే వచ్చిందో ఆ డిజైన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక క్రీమ్ కలర్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడంతా కూడా గ్రీన్స్ అలాగే డార్క్ వైన్ కలరు వక్క రంగు అంటారు కదా ఆ షేడ్లో ఈ డిజైన్ అయితే వచ్చింది. ఈ ప్రింట్ స్టైల్ అయితే జైపూర్ ప్రింట్ స్టైల్లో ఉందండి. జామెట్రికల్ అండ్ ఫ్లోరల్ కలిసి వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రింట్. అట్లాగే ఇక్కడ 2 బోర్డర్స్ లాగా ఇచ్చారు. ఆ బోర్డర్స్ తర్వాత కిందంతా కూడా డార్క్ వైన్ కలర్ వైట్ కాంబినేషన్లో జిగ్జాగ్ లైన్స్ లాగా డిజైన్ అయితే ఉంది. ఇదే కలర్ కాంబినేషన్లో ఇదే డిజైన్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకుని ఆ వైట్ కోన్స్ లాంటివి ఇచ్చారన్నమాట పిల్లో కవర్స్కి. చాలా బాగుంది. పిల్లో కవర్స్ కూడా భలే అందంగా ఉన్నాయి. అక్కడంతా ప్లెయిన్ ఉంది కదండి పైన పార్ట్ అంతా. ఆ పిల్లో కవర్స్ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తున్నాయి. బెడ్షీట్ అయితే సూపర్ బ్యూటిఫుల్ ఉంది. ప్లెజెంట్గా ఉంటూనే అట్రాక్టివ్గా ఉంది. ఇందులో ఇంకొక కలర్ ఉంది, అది ఎలా ఉందో చూద్దాం. కొంచెం వైట్లోనే ఒకలాంటి షేడ్ అండి. కంప్లీట్ మిల్క్ వైట్ కాకుండా ఒక డిఫరెంట్ షేడ్లో మెహందీ గ్రీన్ కాంబినేషన్తో సెకండ్ బెడ్షీట్ అనేది వచ్చింది. నేను ముందు చెప్పినట్టుగా మనకి 2 బెడ్రూమ్స్లోనూ సేమ్ డిజైన్ వేయాలనుకుంటే ఇవాళ చూపించేవన్నీ కూడా ఒక డిజైన్తో 2 కలర్స్ చూపిస్తూ వస్తున్నాం. ఆ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకుని నేను ఇలా చూపిస్తున్నాను ఈరోజు. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. ఈ బెడ్షీట్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి. చాలా చాలా లైట్ గ్రీన్. ఎంత అంటే క్రీమ్ కలర్ ఏమో అనిపించేంత అంత లైట్ గ్రీను. పైన తల దగ్గర కొంత పార్ట్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. అక్కడి నుంచి కొంత పార్ట్ సెల్ఫ్ ప్రింట్ లాగా ప్రింట్ వచ్చింది. ఆ తర్వాత మెహందీ గ్రీన్ షేడ్స్తో ట్రీస్ ప్రింట్ కిందంతా వచ్చింది కాళ్ళ దగ్గర వచ్చేసి. ఆ తర్వాత ఒక ప్యానల్ లాగా అంటే ఇక్కడ స్టాప్ అవుతున్నట్టు ఒక ప్యానల్ లాగా ఇచ్చి కింద చెక్స్ ప్యాటర్న్లో మెహందీ గ్రీన్తోనే సెల్ఫ్ ప్రింట్ లాగా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుందండి బెడ్షీటు. ప్లెజెంట్గా కావాలి కానీ కాంట్రాస్ట్ కలర్స్తో కావాలి అనుకుంటే ఈ బెడ్షీట్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. ప్రైస్ ఎంతమ్మా ఇది? 1899 అండి. పిల్లో కవర్స్ కూడా పైన మధ్యలో బెడ్షీట్ మధ్యలో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ పిల్లో కవర్స్ పైన కూడా ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ సెల్ఫ్ ప్రింట్ లాగా అనిపించేట అనమాట. ఇందులోనే ఇంకొక కలర్ అవైలబుల్ ఉందండి, అది కూడా చూద్దాం. సెకండ్ కలర్ వచ్చేసి చాలా లైట్ ఐవరీ కలర్ లాగా ఉంటుందండి. దానిపైన బ్రౌన్ షేడ్స్తో ఈ ట్రీస్ డిజైన్ అనేది వచ్చింది. ఓన్లీ కలర్ కాంబినేషన్ చెప్తున్నాను నేను. డిజైన్ అంతా కూడా సేమ్ టు సేమ్ మనం ఇప్పుడు స్ప్రెడ్ చేసిన బెడ్షీట్ లాగానే ఉంటుంది. మామూలుగా లేదండి చీర. బటర్ఫ్లై చూడండి పళ్ళులో ఎంత అందంగా ఉందో. ఫ్లోరల్ ప్రింట్తో కలిసి పెద్ద బటర్ఫ్లై వచ్చింది. డిజిటల్ ప్రింట్ మాయ అసలు నిజంగా మామూలుగా ఉండదు. ఇదిగోండి పళ్ళులో సిల్వర్ జరీ లైన్స్. శారీ అంతా కూడా ఇదిగోండి ఇట్లా బాందిని డిజైన్. బాందినితో దీపాలు మధ్యలో దీపాలలాగా వస్తాయి. ఇందాక కూడా ఒక చీరకు వచ్చింది సేమ్ డిజైను. చాలా చక్కగా ఉందండి. బోత్ సైడ్స్ కూడా నిజాం బోర్డర్ వస్తుంది. మీరు గమనించినట్లయితే పళ్ళులోను ఓణీలోను వచ్చేసేమో సెల్ఫ్ లాగా ఉంటుంది బోర్డరు. ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా అదే కలర్లో వస్తుంది. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇదిగోండి లైలాక్ పింక్కి ఈ ఓణీ కలర్ బోర్డర్ లాగా కనపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఇదే కలర్లో బోర్డర్ కంటిన్యూ చేశారు కాబట్టి అలా అదొక అందంగా ఉంది. డిఫరెంట్గా కాంట్రాస్ట్ బోర్డర్ అయ్యేటప్పటికి కుచ్చిళ్ళకి ఇంకా అందం వచ్చింది. ఇలా లైలాక్ పింక్ పైన బటర్ఫ్లైస్ అండి. నిజంగా బటర్ఫ్లైస్ ఎగురుతున్నంత న్యాచురల్గా ఎంతో అందంగా ఉన్నాయి కుచ్చిళ్ళు అయితే. ఈ చీరల అందం కట్టుకున్నప్పుడు చూడాల్సిందేనండి, మాటల్లో చెప్పలేం. లావెండర్ కలర్లో డార్క్ అండి. వైలెట్ కలర్కి దగ్గరగా ఉంటుంది. కొంచెం బ్రింజాల్ కలర్ ఆ షేడ్ అని చెప్పొచ్చు. ఇది కూడా అంతేనండి, అద్భుతంగా ఉంది అసలు. ఈ చీర బాగుంది అని చెప్పడం ఈజీ అండి. వాళ్ళ చీరల్లో ఈ చీర బాగోలేదు అని చెప్పడం చాలా కష్టం నిజంగా. సెలెక్షన్ కూడా చాలా కష్టం ఈరోజు. ఇదిగోండి చూసారా పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ లైన్స్తో
అండ్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. పళ్ళు దగ్గర నుంచి కుచ్చెళ్ళ వరకు కూడా ఈ బాందిని డిజైన్ అనేది వస్తుందండి. శారీకి బోత్ సైడ్స్ కూడా 1 ఇంచ్ సిల్వర్ జరీ నిజాం బోర్డర్ ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి లైట్ పింక్, చాలా లైట్ సింగిల్ షేడ్ అంటారు కదా, అలా లైట్ పింక్ పైన ఇట్లా ఈ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి ఆరెంజ్ కలర్లో. చాలా చాలా బాగుంది బ్లౌజు. అట్లాగే శారీలో కూడా డిజైన్ చూడండి, ఇదిగోండి కుచ్చిళ్ళ నుంచి కట్ చెంగు వరకు ఇదే డిజైన్ వస్తుంది. అట్లాగే రెండు వైపులా కూడా లావెండర్ కలరు సిల్వర్ జరీతో బోర్డర్ వస్తుంది. చూడండి అసలు ఎంత అందంగా ఉందో. రాయల్ బ్లూ కలర్ అండి. అసలు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియకుండా ఉందని మనం కన్ఫ్యూజ్ అవుతుంటే మా అమ్మాయి అంటుంది, నాకు థంబ్నెయిల్ ఏది పెట్టాలో అర్థం కావట్లేదమ్మా, ప్రతి చీర చాలా బాగుందంట. నిజంగా అండి, ఈ చీరలు అంత బాగున్నాయి. రాయల్ బ్లూ కలర్కి క్రీమ్ కలర్ ప్రింట్ మధ్యలో అంతా వచ్చింది, ఫ్లోరల్ అండ్ పీకాక్స్. అట్లాగే ప్లెయిన్ బోర్డర్, బిగ్ బోర్డర్ ఉంటుంది. ఇదంతా కూడా ఫాయిల్ మిర్రర్స్, చిన్నగా ఉండటం మూలాన ఇంకా అందంగా ఉన్నాయండి. అది కూడా చాలా దగ్గరగా. చూడండి పళ్ళు, షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు, పైన వైపు వచ్చేసి చిన్న క్యూట్ బోర్డరు. శారీ 3 సైడ్స్ కూడా స్కాలప్. ఇదిగోండి బ్లౌజు, ఎంత బాగుందో. బ్లౌజ్ కూడా అసలు ఫుల్ ప్రింట్ వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, డబల్ లైనింగ్ వేసి ఈ బ్లౌజే స్టిచ్ చేయించుకోండి. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే. బ్రింజాల్ పర్పుల్ కలర్ అండి. ఎంత అందంగా ఉందో కదా నిజంగా. అసలు చూస్తుంటే ఏదో ఒక చీర తీసేసుకుందాం, ఏదైనా పర్వాలేదు అనిపించేస్తుంది నాకైతే. అంతా బాగున్నాయి. ఇదిగోండి సేమ్ ప్యాటర్న్ అంతా కూడా ఒకటే కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మధ్యలో అంతా ఇలా క్రీమ్ కలర్లో ప్రింట్ వస్తుందండి. కింది వైపు బిగ్ బోర్డర్ ఉంటుంది శారీ కలర్లోనే. అది వచ్చేసి ఫాయిల్ మిర్రర్స్ చాలా దగ్గరగా స్టిచ్ చేసి ఉంటాయి. అదే ప్యాటర్న్లో షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు వస్తుంది. పైన వైపు చిన్ని బోర్డర్ వస్తుంది. శారీకి బోత్ సైడ్స్ కూడా 3 సైడ్స్ కూడా స్కాలప్ బోర్డర్స్ ఉంటాయి. అసలు ఈ చీరలు చూస్తుంటే నాకు మాటలు రావట్లేదండి, మర్చిపోతున్నాను, అంత బాగున్నాయి. ఇదిగోండి బ్లౌజు. డబల్ లైనింగ్ వేసి కుట్టించుకోండి బ్లౌజ్ కూడా. జనరల్గా సిల్క్ కూడా చాలామంది కుట్టించరు, కానీ డబల్ లైనింగ్ వేసి కొంచెం లూజ్ పెట్టి బ్లౌజ్ కుట్టించుకోండి. ఈ చీరకి ఈ బ్లౌజే అందంగా ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్లాక్ అండి. ఈ చీర కూడా చాలా బాగుంది. పళ్ళులో వచ్చేసి ఇదిగోండి బ్లాక్ పైన క్రీమ్ కలర్లో ఒక పెద్ద పీకాక్, అలాగే సైడ్లో వచ్చేసి ఎలిఫెంట్స్ వచ్చాయి. పళ్ళులో టాజిల్స్ ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చి బ్లాక్ పైన క్రీమ్తో డిజైన్ వస్తుంది. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. అలాగే శారీ అంతా ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి శారీ అంతా కూడా ఎలిఫెంట్స్, పీకాక్స్ వచ్చాయి. అంటే అవుట్లైన్ డిజైన్ లాగా అనిపిస్తుందండి. క్రీమ్ పైన బ్లాక్తో డిజైన్ ఉంటుంది. బ్లాక్ కలరు జరీ బార్డర్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా ఒక 3 to 4 ఇంచెస్ ఉంటుంది. ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ పైన రెడ్, వైలెట్, బ్లూ ఈ కాంబినేషన్లో వచ్చిందండి. రెడ్ కలర్ పళ్ళులో పీకాక్, ఎలిఫెంట్స్ ఉన్నాయి. అలాగే టాజిల్స్ ఉన్నాయండి పళ్ళులో. ఇవన్నీ కూడానండి చాలా ప్రాసెస్ అయిన తర్వాత వచ్చిన చీరలు కదా, ఫినిషింగ్ మీకు అంత నీట్గా కనిపించదు. ప్రతి చీర కూడా మీరు తీసుకున్న వారు ఎవరైనా సరే ఫాల్ కుట్టిన తర్వాత ఐరన్ చేయించుకొని అప్పుడు కట్టుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ చూసారా ఎంత అందంగా ఉందో. శారీలో ఎక్కువ లైట్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్లో రెడ్ కలర్ ఎక్కువ వచ్చింది. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి శారీ అంతా కూడా పిచ్వాయ్ స్టైల్లో లోటస్ ఫ్లవర్స్తో వస్తుందండి. ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా రస్ట్ కలర్ పైన ఇలా గోల్డ్ జరీతో బోర్డర్ అనేది వస్తుంది. పింక్ అండి, మంచి పింకిష్ పీచ్ కలర్కి లెమన్ గ్రీన్ కాంబినేషను. చాలా చాలా బాగుంది అసలు ఈ చీర కూడా. పళ్ళు అంతా కూడా చక్కటి ఎలిఫెంట్ ప్రింట్, అలాగే జరీ లైన్స్. సూపర్ బ్యూటిఫుల్ శారీ. ఇదే ప్రింట్తో చక్కటి బ్లౌజు చూసారా ఎంత బాగుందో. బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా ఒకలాంటి పింక్ షేడ్, మరీ బేబీ పింక్ అని చెప్పలేము, కొంచెం పీచ్ షేడ్ మిక్స్ అయినట్టుగా ఒకలాంటి షేడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బోర్డర్ వచ్చేసి లెమన్ గ్రీన్ కలర్లో
బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ నిజాం బార్డర్తో కలిసి వస్తుంది. చీర అంతా ఈ పింక్ కలరు ప్లెయిన్ శారీ వస్తుంది. చాలా చక్కగా ఉంది కదా. మంచి ఎల్లో కలర్ పళ్ళు అండి, ఇందాక చూపించాను కదా అదే కాన్సెప్ట్. ప్లెయిన్ శారీకి ప్రింటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్. బాందిని డిజైన్తో చక్కటి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. అలాగే బాందిని డాట్స్. పళ్ళు అంతా కూడా సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయండి. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్లోనే ప్రింటెడ్ బ్లౌజు. సేమ్ పళ్ళులో ఏ ప్రింట్ అయితే వచ్చిందో అదే బ్లౌజ్లో కూడా వస్తుంది. శారీ కలరు ఇది కూడా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. సీ బ్లూ కలర్ అన్నమాట. చాలా చక్కగా ఉంది. శారీ అంతా ఇదే విధంగా ప్లెయినే వస్తుందండి. పళ్ళు బ్లౌజ్ బోర్డర్ మాత్రం కాంట్రాస్ట్ ఎల్లో కలర్లో వస్తాయి. బ్లౌజ్ అండ్ పళ్ళునేమో ప్రింటెడ్ వస్తాయి. బోర్డర్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా ఇలా సిల్వర్ జరీ నిజాం బోర్డర్తో వస్తుందండి. కేవలం కలర్ కాంబినేషన్స్ అండ్ కాన్సెప్ట్ కోసం తీసేసుకోవచ్చండి ఈ చీరలు. కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది, అలాగే కలర్ కాంబినేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇంతకు ముందు శారీ చినాన్ ఫ్యాబ్రిక్తో చూపించాను కదండి, ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్. ఇది కూడా ఫాలింగే ఉంటుంది. గ్రీన్ కలర్కి గోల్డ్ టిష్యూ కలనేతగా వస్తుంది. అట్లాగే పింక్ కలరు ఫ్లవర్స్ వచ్చాయి. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా అందంగా ఉందండి. శారీ అంతా కూడా గోల్డ్ టిష్యూతో ఇలా కలనేతగా వచ్చి మధ్యలో ఇదిగోండి సీక్వెన్స్ అండ్ కట్దానా బీడ్స్తో ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది. ఇదిగోండి శారీ అంతా బోర్డరు కింది వైపు కంప్లీట్గా ఆల్మోస్ట్ కట్ చెంగు వరకు. అలాగే పళ్ళులో ఫుల్గా పైన కనిపించేంత మేర ఈ బోర్డర్ అనేది ఉంటుంది. ఈ బోర్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ అంతా కూడా స్కాలప్ కూడా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఈ ఫ్లవర్ కలర్ పింక్ షేడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి శారీ కలర్ సీక్వెన్స్ వేశారు. బ్లౌజ్ మీద వర్క్ కూడా చాలా బాగుంటుంది. శారీను బ్లౌజ్ రెండు కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి. పీచ్ కలర్ అండి. కలర్ అయితే షేడ్ చాలా చాలా అందంగా ఉంది. లాస్ట్ టైం చేసినప్పుడు ఈ వర్క్ చాలామంది అడిగారండి. ఇది కట్దానా బీడ్స్తో వచ్చిన వర్క్, కానీ మనకు చూడగానే గబుక్కుని జర్దోసి వర్క్ లాగా అనిపిస్తుంది అన్నమాట. వైలెట్ కలర్ శారీ ఒకటి చేసాం, అది వెంటనే సేల్ అయిపోయింది. అదే చీర చాలామంది అడిగారు, పోనీ ఆ వర్క్లో కలర్స్ ఉన్నా చూపించండి అన్నారు. అందుకని అదే వర్క్లో ఒక 3 శారీస్ తెప్పించాను నేను. ఇప్పుడైతే ఇదిగోండి పీచ్ కలర్ చూపిస్తున్నా. సీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. శారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ కట్దానా బీడ్స్తో ఇలా ఉంటుంది. అట్లాగే బోర్డర్ వచ్చేసి స్కాలప్ ఉంటుందండి. ఇదంతా కూడా వర్క్ వస్తుంది. ఈ కలర్కి ఇక్కడ వేసిన సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగా మ్యాచ్ అయ్యి చీర చాలా అందంగా ఉందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఈ పువ్వులు అనేవి వస్తాయి. లోపల హాఫ్ లెంత్ వస్తాయా తెలీదమ్మా, చూడాలి సార్. చూడండి, ఇదిగోండి లోపల ఈ విధంగా వస్తున్నాయి. ఫుల్ లెంగ్త్లోనే ఇచ్చారు లోపల కూడా. మెయిన్ అట్రాక్షన్ కలర్ కాంబినేషన్ అండి. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే. ఇదిగోండి బ్లౌజ్ కూడా సేమ్ కలర్లోనే సేమ్ ఫ్యాబ్రిక్తోనే వస్తుంది. చాలా బాగుంది ఇది కూడా. ఇదిగోండి హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది, 2 హ్యాండ్స్. సీ గ్రీన్ కలర్కి లెమన్ ఎల్లో కలనేత అండి. ఈ చీర కూడా అత్యద్భుతంగా ఉంది. పళ్ళు చూడండి, గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే గోల్డ్ జరీ సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీ కలనేత కూడా చాలా అందంగా ఉందండి. నాకైతే భలే నచ్చేసింది. ఈ కలర్కి ఈ రెడ్ బోర్డరు అసలు చాలా ఎన్హాన్స్ చేస్తుంది శారీ బ్యూటీని. ఇదిగోండి గోల్డ్ జరీ బోర్డరు ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. దానికి 2 వైపులా రెడ్ కలర్ రావడం వల్ల బోర్డర్ హైలైట్ అవుతూ చాలా చక్కగా ఉంది. అలాగే జరీతో శారీలో కలనేతగా టెంపుల్ బోర్డరు, ఇంకా ఈ డాలర్ బూటీ అనేది శారీ అంతా ఇదే డిస్టెన్స్లో వస్తుందండి. బ్లౌజు రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఇదిగోండి శారీ లోపలంతా కూడా ఇదిగోండి బుటాలు ఇంతే దగ్గరగా ఉంటాయి. ఈ కొంచెము కట్ చెంగు ఇక్కడి నుంచి బుటాలు స్టార్ట్ అవుతాయి. లైట్ ఆరెంజ్ కలర్ అండి. లైట్ ఆరెంజ్ కలర్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషను. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇట్లా ప్యానల్స్ మధ్యలో వచ్చేసి డైమండ్ షేప్లో లైన్స్ ఉంటాయి, జూట్ లైన్స్. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి అదే కలనేతలో బ్లౌజ్ కూడా వస్తుంది.
పేస్టల్ కలర్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. మధ్యలో అంతానేమో ఇట్లా ఒక 3 to 4 ఇంచెస్ శారీ కలర్ లైన్స్, ఇట్లా గ్రీన్ కలర్ లైన్స్ చాలా అందంగా ఉన్నాయి. పర్టికులర్గా పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం బ్యూటిఫుల్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి. లేదు నాకు డార్క్ కలర్ కావాలి అంటే కూడా చక్కటి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. 4 అటు 4 ఇటు ఉన్నాయండి. నిజంగా ఇలా మనం ఎప్పుడు చేయలేదనుకుంటా. ఎవరికి కావాల్సిన వాళ్ళు సందేహించకుండా కొనుక్కోవచ్చు. లైలాక్ పింక్ అండి, శారీ కలర్ వచ్చేసి కలనేతలో వస్తుంది. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా అందంగా ఉంది. లైలాక్ పింక్కి డార్క్ వైన్ కలర్ లాగా వచ్చింది కాంబినేషను. జూట్ లైన్స్ వస్తాయండి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. 2 వైపులా ప్యానల్స్ లాగా ఇచ్చి ఇట్లా మధ్యలో డైమండ్ షేప్లో ఈ జూట్ లైన్స్ అనేవి ఇచ్చారు. పళ్ళు కలర్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ లాగా ఉంటుంది. లైలాక్ పింక్ కలనేతలో వస్తుంది అన్నమాట. ఇదిగోండి అదే బ్లౌజ్ కూడా ఉంటుంది. అంటే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజు ఈ కలర్లోనే శారీలో ఈ స్ట్రైప్స్ వస్తాయి కాబట్టి చక్కగా మ్యాచ్ అయ్యి చాలా బాగుంటుంది. శారీ అంతా కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. మీకు ఒక లైన్ వచ్చేసి బ్రాడ్ లైన్ లైలాక్ పింక్ కలర్లో వస్తుంది. ఒక వేలెడంత లైన్ వచ్చేసి డార్క్ వైన్ కలర్లో వస్తుంది. చాలా చాలా బాగుంది చూడండి. పేస్టల్ కలరు చక్కగా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళుతో వచ్చింది. నెక్స్ట్ శారీ చూద్దాం. మంచి గ్రే కలర్ అండి. గ్రే కలర్ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ సెట్ చేశాను. బ్లూ మీద గ్రే డిజైన్ ఉంది. అంటే మల్టీ కలర్ డిజైన్తో పాటుగా గ్రే కలర్ డిజైన్ కూడా ఉంది. ఈ గ్రేకి బ్లూ అనేది చాలా యూనిక్గా అనిపిస్తుంది చూడండి కలర్ కాంబినేషను. అదే మనం బ్లౌజ్ కుట్టించి శారీ కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. మంచి లావెండర్ కలర్ అండి, బ్యూటిఫుల్ షేడ్. అటు లైట్ కాదు ఇటు డార్క్ కాదు, షేడ్ చాలా బాగుంది. ఈ షేడ్కి బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అయింది. ఇదిగోండి ఇట్లా లావెండర్ డిజైన్ వచ్చిందనమాట. బ్లౌజ్కి ఇలా పేరప్ చేశాను. చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్. పింక్ కలర్ అండి, పింక్లోనే కొంచెం కలనేత లాగా వచ్చిందనమాట. పింక్ అండ్ బ్రౌన్ కలనేత లాగా డిజైన్ అయితే ఎంత బాగుందో. ఇది క్రీమ్ కలర్ థ్రెడ్ వచ్చిందండి, అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఇవేమో ఈసీజీ సింబల్స్ లాగా వచ్చాయి కదా, భలే ఉన్నాయి. చాలా బాగుంది. క్రీమ్ కలర్ పైన గ్రీన్ థ్రెడ్ వీవింగ్తో బ్లౌజ్ అనేది వస్తుందండి. శారీ అంతా కూడా ఇలాంటి మోటివ్స్ వస్తాయండి. ఇక్కడ పళ్ళు దగ్గర మాత్రం ఫుల్ లెంగ్త్లో ఉన్నాయి. కుచ్చిళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇదిగోండి హాఫ్ లెంగ్త్, శారీలో హాఫ్ లెంగ్త్ వరకు ఈ మోటివ్స్ అనేవి ఉంటాయి. పైన వైపు వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. శారీకి 3 వైపులా కూడా ఇదిగోండి చిన్న లేసు, క్రోషియా హ్యాండ్ మేడ్ లేస్ అయితే శారీకి 3 వైపులా వస్తుంది. మంచి మెరూన్ కలర్ అండి. పళ్ళులో డిజైన్ వచ్చేసి యూరోపియన్ స్టైల్ స్ట్రీట్ లైట్స్ అన్నమాట. అట్లాగే ఎడ్జ్లో వచ్చేసి క్రీమ్ కలర్ లైన్స్ వస్తాయండి. బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా ఇదిగోండి హ్యాండ్స్కి బుటాలు వస్తాయి. బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఉంటుంది. ఇది మొత్తం కూడా జామ్దాని వీవింగేనండి. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా జామ్దాని వీవింగ్ బుటాలు క్రీమ్ కలర్ థ్రెడ్తో వైట్ థ్రెడ్తో అలా వస్తాయి. ఇదిగోండి శారీ లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా పళ్ళు దగ్గరలో ఒత్తుగాను ఈ బుటాలు ఉంటాయి. అలాగే స్కిన్ కలర్లో బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ బోర్డర్ అనేది వస్తుంది పైన కింద. ఇదిగోండి అండి వెడల్పు పొడవు 2 కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఇంకెక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది. మీకు ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి
నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 minutes ఉంటుంది మా మెషిన్లో, అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టలు బరువే చాలా ఉంటుంది. దానికి తోడు టర్కీ టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు. కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయండి. మనం 200+ షిప్పింగ్ పెట్టాము. చూడండి వెడల్పు అసలు ఎంత ఉందో చూడండి. వెడల్పు పొడుగు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి జైంట్ సైజ్ లాగా అనిపిస్తాయండి చూడగానే టవల్స్. ఒక్కొక్క టవల్ 200 అండి. వైట్ అయినా, వైట్ మీద గడైనా, అలాగే కలర్స్ గళ్ళు ఉన్నవైనా ఏవైనా సరే ఈచ్ టవల్ 200 పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ లొకేషన్ బట్టి పడతాయండి. యూజువల్గా తెలంగాణ, ఆంధ్ర అయితే, ఈ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం 5 టవల్స్కి 100 రూపాయలు. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా 100 రూపాయలు. అలాగే 6 నుంచి 10 టవల్స్ వరకు తీసుకుంటే కనుక 200. అలా అంటే చాలామంది 10 తీసుకుంటున్నారు కాబట్టి మేము అంతవరకే 200 వరకు చెప్తున్నా. ఇంతవరకు అయితే ఎవరు ఇంకా అంతకు మించి తీసుకోలేదు. టవల్స్ అంతే కదండి, ఒకసారి కొనుక్కుంటే చానాళ్ళు వస్తాయి కదా, అది విషయం. ఇంకా క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను. బార్గెయిన్ మాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైసు.